గ్యాస్ తో అవసరం లేకుండా, ఉడికించే పని లేకుండా క్రిస్పీ వడియాల్ని సింపుల్ గా ఎలా పెట్టుకోవాలో చూసేయండి. వంట రాని వాళ్ళు కూడా భలే సింపుల్ గా పెట్టేస్తారండి. దీనికోసం 1 కేజీ అటుకులు తీసుకుంటున్నాను. నాకు కొలత ప్రకారం అయితే 2 గిన్నెల వరకు వచ్చాయండి. దీన్ని మురికంతా పోయేలాగా చక్కగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత ఏ గిన్నెతో అయితే అటుకులు తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీ వాటర్ వేసుకుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది కదా. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాము వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇందులోనే నువ్వులు యాడ్ చేస్తానండి, కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటిని వెంటనే పెట్టేసుకోవచ్చు అండి. నేను ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెడుతున్నాను. ఈ విధంగా ఇంట్లో ఏదైనా కవర్ ఉంటది కదా, దానికి చిన్న హోల్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ని అందులో వేసేసి ఈ విధంగా స్టిక్స్ లాగా పెట్టుకోవచ్చు అండి. మీకు కావాల్సిన షేప్ ని పెట్టుకోవచ్చు, జంతికల్లా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఎండలో ఆరబెడితే ఒక్క రోజులోనే ఆరిపోతాయి, లేదు నీడలో ఆరబెట్టుకుంటామంటే 2 రోజులు టైం అయితే పడుతుందండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.